ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారిని ఒక ఇంటర్వ్యూలో మీకు ముస్లిమ్స్ అంటే ఎందుకంత కోపం అని అడిగారు. అప్పుడు యోగి గారు మాట్లాడుతూ, చూడండి, వాళ్ళు హిందూయిజంని ఎలా గౌరవిస్తారో నేను కూడా ఇస్లాంను అలా గౌరవిస్తా. వాళ్ళు రాముణ్ణి ఎలా గౌరవిస్తారో నేను కూడా అల్లాని అలా గౌరవిస్తా. వాళ్ళు భగవద్గీతను ఎలా గౌరవిస్తారో నేను కూడా ఖురాన్ని అలానే గౌరవిస్తా. వాళ్ళు గుళ్ళని ఎంత పవిత్రంగా చూస్తారో నేను కూడా మసీదుల్ని అంతే పవిత్రంగా చూస్తా. వాళ్ళు హిందూ మహిళలకి ఎంత గౌరవిస్తారో నేను కూడా ముస్లిం మహిళల్ని అంతే గౌరవిస్తా. వాళ్ళు హిందూ పండుగలను ఎంత గౌరవిస్తారో నేను కూడా వాళ్ళ పండుగలను అలానే గౌరవిస్తాను. ముస్లిం మహిళల బాధలను అర్థం చేసుకుని మా బీజేపీ పార్టీ మోడీ గారు ట్రిపుల్ తలాక్ను రద్దు చేశారు. వాళ్ళు మాకు ఓట్లు వేయరని తెలిసినా సరే ముస్లిం మహిళల మాంగళ్యాన్ని కాపాడాము. ఒక ముస్లిం అయిన ఏపీజే అబ్దుల్ కలాం గారిని భారత రాష్ట్రపతిగా చేసింది కూడా బీజేపీ పార్టీనే. నేను ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నాను, ముస్లింస్ మంచిగా ప్రవర్తిస్తే నేను కూడా మంచిగా ఉంటా అని యోగి ఆదిత్యనాథ్ గారు సమాధానం ఇచ్చారు. ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో యోగి ఆదిత్యనాథ్ గారికి బాగా తెలుసు. జై హింద్.